ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజుని ప్రార్థనతో ప్రారంభించాలి. ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రస్తుతం సాతాను చీకటిని వారి కుటుంబ మధ్యకు కానీ వారి మధ్యకు కానీ తీసుకొస్తూ ఉంటుంది. చూడండి, ఎటు చూసినా కూడా మరి చీకటి, అంధకారం, ఎటు నుండి సహాయం రాని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మరి ఇంకా ఇతర సమస్యలు కానీ నీ ముందున్నప్పుడు ఎటువైపు నుండి కూడా నీకు సహాయం రాని పరిస్థితులు నీకు కనబడుతున్నాయా? అస్వస్థతగా ఉండి, అనారోగ్యంతో ఉండి హాస్పిటల్ బెడ్ మీద మరి సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? ఆర్థికంగా నీకు ఎవరూ సహాయం చేయట్లేదా? మరి నీవు అనుకున్న పని మధ్యలోనే ఆగిపోయి ఎటు తోచని పరిస్థితుల్లోనే ఉన్నావా? ఎటు చూసినా అంధకారం నీకు కనబడుతూ ఉందా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని. ఈరోజు దేవుడే మనకి నిత్యమైన వెలుగండి. నేను అనేక మార్లు నా యొక్క మెసేజ్ల్లో చెప్పాను. చూడండి, సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం నడుస్తున్నప్పుడు మన నీడ మన ముందు పడుతుంది. మనము వేసే ప్రతి అడుగు మన నీడలో వేస్తూ ఉంటాం. అదే సూర్యునికి ఎదురుగా నడిచినప్పుడు మన నీడ మన వెనుకకు పడుతుంది. మనం వేసే ప్రతి అడుగు వెలుగులో వేస్తాం. ఈరోజు మనము కూడా దేవునికి ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తూ ఉంటే, దేవుని చిత్తంలో లేకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే నీ ఒక్క అడుగులు చీకటిలోనే పడుతూ ఉంటాయి. అదే నువ్వు దేవునికి ఇష్టునిగా నీవు జీవిస్తూ, దేవునికి ఇష్టమైన పనులు నీవు చేస్తూ, ఆయనకి ఇష్టునిగా నీవు జీవిస్తూ, ఆయన మాటల చొప్పున నీవు నడుచుకుంటూ ఉంటే నీ యొక్క అడుగులు వెలుగులో పడుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవునికి ఇష్టునిగా ఉంటే ఈరోజు దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థిస్తావా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. ఈరోజు ప్రభువా, మరి నాయనా, మా జీవితాలు చీకటిలో ఉన్నాయి అని అంటే నీకు ఇష్టం లేని కార్యాలేవో మా యొక్క జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ప్రభువా, దయతో మమ్మల్ని మన్నించండి. ఈరోజు మా జీవితాలను నీ వెలుగుతో నింపమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అంతటా ఎవరెవరైతే మరి ఏ నూతన ప్రారంభాలు, మరి ఏ నూతన క్రియలు తలపెట్టారో వారందరినీ దీవించండి. ఉద్యోగంలోకి వెళ్ళేవారిని, వ్యాపారములు చేయవారిని, చేతుల కష్టార్జితం మీద ఆధారపడిన వారిని దీవించండి. కష్టార్జితమును దీవించండి. ఈ రోజంతటిలో సాతాను మీద, శోధన మీద జయాన్ని మాకు ఇవ్వండి. ప్రభా, ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలను మీరు దీవించి ప్రభా, వారు గొప్ప ఉత్తీర్ణతతో క్వాలిఫై అయ్యే విధముగా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.